Yes, good morning to everybody. Welcome to Hyderabad Institute of Police. మనము ఎగ్జామినేషన్ ఆదివారం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో రీజనింగ్ పార్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఏం చేస్తున్నాం, మనము సాల్వ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అందులో భాగంగా ఇటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చాడు, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో జుడిషియల్ని ఇచ్చినాడు. జుడిషియల్ని ఎలా ఇస్తున్నాడు వీడు, ఇలా మార్చాడు. దీన్ని మనం ప్లాన్ చేసుకుందాం. జుడిషియల్ను ఎలా కోడ్ చేశాడు, జేడిఎస్. అంశం ఏంది ఇక్కడ అంటే మెయిన్గా ఇవే అక్షరాలు ఇక్కడ తడబడ్డాయి. ఇవే అక్షరాలు ఇక్కడ తడబడ్డప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే JUDICIAL. దీన్ని ఎలా కోడ్ చేశాడు, 1 2 3 4 5 6 7 8. ఈ అక్షరాలను ఎలా కోడ్ చేశాడు, JDUICILA కోడ్ చేశాడు. ఇది చూడండి, JUDICILA కోడ్ చేశాడు. జేను వదిలేశాడు, యూడీని రివర్స్ చేశాడు, ఆ తర్వాత ఐసీ యాజ్ ఇట్ ఈజ్ రాశాడు. ఆ తర్వాత ఏం చేశాడు, IALని మళ్ళీ ఈ రెండింటిని మళ్ళీ ఇది చేశాడు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ డూ మీన్ బెటర్ ఏంటి అంటే మనం ఏం ప్లాన్ చేసుకుంటాం, నంబర్స్ అలాట్ చేసుకుంటాం. జే అనేది 1, 4 మూడవ స్థానంలో ఉండే, యూ రెండవ స్థానంలో ఉండే, ఐ అనేది ఇక్కడ 4 5 6 ఉంది. యూ కెన్ రైట్ 6 కూడా రాసుకోవచ్చు, లేదా 4 5 6 రాయొచ్చు. చెక్ చేసుకోవాలి 4 5 6. అలాగే ఏఎల్ని తిప్పి రాశాడు, 8 7 రాసుకున్నాడు. ఓకేనా? సో 1 3 2 4 5 6 8 7 ఇలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మనం ప్లాన్ చేసుకుందాం గ్లోరియస్ని, GLORIOUS గ్లోరియస్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 సేమ్ యాజ్గా నేను అలాగే అలాట్ చేస్తున్నాను. 1 3 2 4 5 6 8 7 ఆప్షన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. 1వ అక్షరం జి, 3వ అక్షరం ఓ, జీఓ ఆప్షన్లో ఉందా? ఇక్కడ ఒక జీఓ ఉంది, ఇక్కడ ఒక జీఓ ఉంది, ఇక్కడ ఒక జీఓ ఉంది, ఇక్కడ లేదు. సరేనా? రెండవ అక్షరం ఎల్, GOL ఎక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడ లేదు. ఓకేనా? తర్వాత 4వ అక్షరం ఆర్, ఆ తర్వాత 5వ అక్షరం ఏముంది, ఐ, ఆ తర్వాత 6వ అక్షరం ఓ, 7 8 తిప్పి రాశాడు కాబట్టి SU. చెక్ చేయండి, GOLRIOSU పర్ఫెక్ట్. ఇదే ఆప్షన్ ఈజ్ ద ఫస్ట్ వన్. అంటే అవే అక్షరాలు తడబడ్డప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి పద్ధతి 1 2 3 4 రాసుకొని ఎగ్జాక్ట్లీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా? రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్లో ఏముంటుందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక వరుసలో దీప్తి ఎడమ వైపు నుండి 9వ స్థానంలో మరియు కశీష్ కుడి నుండి 13వ స్థానంలో ఉన్నారు. వీరు తమ స్థానాలను మార్చుకున్నారు. తర్వాత దీప్తి ఎడమ వైపు నుండి 17వ స్థానంలో ఉన్న కుడివైపు నుండి కశీష్ యొక్క స్థానం కనుగొనుము. జనాలందరూ ఇలా ఉన్నారు. ఎడమ వైపు నుండి దీప్తి ఈజ్ 9th ఫ్రమ్ లెఫ్ట్. దీప్తి స్థానము 9. ఇక్కడ ఎవరున్నారు, దీప్తి ఉన్నారు. తర్వాత కశీష్ ఈజ్ 13th ఫ్రమ్ రైట్. కశీష్ యొక్క స్థానం కుడివైపు నుండి 13. ఇక్కడ కశీష్ ఉన్నారు. వెరీ నైస్. ఇప్పుడేంటి, వీరి స్థానాలను పరస్పరం మార్చుకున్నారు. కశీష్ వచ్చి దీప ప్లేస్లో, అలాగే ఈ దీప్తి ప్లేస్ కశీష్ వచ్చి కశీష్ ప్లేస్లో దీప్తి కూర్చుంది. డన్. వీళ్ళిద్దరు మారారు. మారిన తర్వాత దీప్తి ఎడమ వైపు నుండి 17, మారిన తర్వాత ఇదే స్థానంలో దీప్తి కూర్చుంది. ఈవిడ స్థానం ఎంత, 17. ఎప్పుడైతే ఈ ప్లేస్ యొక్క 13, ఈ ప్లేస్ యొక్క కుడి ఎడమల స్థానాలు తెలిసాయో, 13 + 17 మొత్తం రాయండి 30, అందులో 1 తీసేయండి 29. అంటే టోటల్ ఏమొచ్చింది, 29 వచ్చింది. కానీ క్వశ్చన్ టోటల్ అడగలేదు. ఏమడిగాడు,
మారిన తర్వాత ఎక్కడైతే కషిష్ కూర్చున్నారో, కషిష్ ఇక్కడ కూర్చుంది, ఈ ప్లేస్ కుడి వైపు నుండి ఎంత అంటున్నాడు అంటే ఎడమ వైపు నుండి ఈ ప్లేస్ 9, కుడి వైపు నుండి ఈ ప్లేస్ అంత అంటున్నాడు. సింపుల్. ఏం చేయాలి? టోటల్లో నుంచి 9ని తీసేయాలి, 20 వస్తుంది, 1 కలుపుకోవాలి. ఆన్సర్ ఎంత? 21. అనగా కుడి వైపు నుండి ఈ స్థానం ఎంత వస్తుంది అంటే ఏం చెప్పొచ్చు మనము? 21 వస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో 21 + 9 30 అవుతుంది. 2 సార్లు పరిగణలోకి వచ్చింది, 1 తీసేస్తాం కాబట్టి 29 ఆన్సర్ వచ్చింది. అంటే కుడి వైపు నుండి కషిష్ యొక్క స్థానం ఎంత? 21. సో దట్ ఆన్సర్ ఈజ్ డి అంటాం. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి. 13, 17, 30 వస్తుంది, కాకపోతే ఒక స్థానం ఎక్స్ట్రా ఉంది కాబట్టి తీసేస్తాం 29. ఇప్పుడు 29లో ఎడమ వైపు నుంచి 9వ స్థానం ఇక్కడ కషిష్ ఉంది కాబట్టి 9 స్థానాన్ని తీసేయాలి, 1 కలపాలి. సో దట్ ఆన్సర్ ఈజ్ 21 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేది 43. 45 మంది ఉన్న తరగతిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 45 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? అబ్బాయిలు అమ్మాయిల కంటే 2 రెట్లు, అబ్బాయిల సంఖ్య అమ్మాయిల కంటే రెట్టింపు. బాయ్స్ అండ్ గర్ల్స్ వీరి సంఖ్య రెట్టింపు అట బాలికల కంటే. అనగా 45ను 2 + 1 3 చేత భాగారం చేయాలి. 3 15లు 45. ఈచ్ పార్ట్ 15 అంటే బాయ్స్ ఎంతమంది అని అర్థం? 30 మంది. గర్ల్స్ ఎంతమంది అని అర్థం? 15 మంది. ఇది మనం బుర్రలో పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిచ్చినాడు? రైట్, ఇక్కడ రీటా పై నుండి 14వ స్థానంలో ఉంది. ఇక్కడ తీసుకుందాం. రీటా పై వైపు నుండి 14వ స్థానంలో ఉంది. రీటా యొక్క స్థానం. ఓకేనా? రీటా కంటే 6 మంది అమ్మాయిలు ముందున్నారు. 6 మంది అమ్మాయిలు ఉన్నారు అంటే మొత్తం ఇక్కడి వరకు 14, రీటాతో కలుపుకొని 14 అంటే ముందు ఒక 5 మంది బాలికలు ఉన్నారు. 5 మంది బాలికలు అంటే 9 మంది బాలురు అవుతారు. చెక్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. టోటల్ 14 కావాలి. రీటా కంటే ముందు ఎంతమంది బాలికలు ఉన్నారు? 6 ఉన్నారు. అంటే దీంట్లో గర్ల్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో రీటా కంటే ముందు 13 మంది ఉండాలి. 13లో 6 గర్ల్స్ వెళ్ళిపోయారు. ఇంకెంతమంది బాయ్స్ ఉంటారు? 7 మెంబర్స్ బాయ్స్ ఉంటారు. అయిపోయింది. చాలా క్లియర్. బాయ్స్ 7 + 6 13 + 1 రీటా 14. ఇక్కడి వరకు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు? 14వ స్థానంలో నిలిచింది. రీటా కంటే 6 మంది అమ్మాయిలు ముందుంటే ఆమె తర్వాత ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? ఈమె తర్వాత ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు? టోటల్ అబ్బాయిలు ఎంతమంది? 30. ఆ తర్వాత రీటా కంటే ముందు 7 అబ్బాయిలు ఉన్నారు అంటే రీటా తర్వాత ఎంతమంది ఉంటారు? 23 మంది ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. ఓకే, నిమిషంలో ఈజీగా చేయొచ్చు. 15-20 సెకండ్లలో ప్లాన్ చేసుకోవచ్చండి. అలాగే ఏ, బి మరియు సి అనే 3 వ్యక్తులు ఒక క్యూలో నిలబడ్డారు. అలాగే ఏ మరియు బిల మధ్య 5 వ్యక్తులు, బి మరియు సిల మధ్య 8 మంది వ్యక్తులు ఉన్నారు. ఓకేనా? ఏ మరియు బిల మధ్య 5, బి మరియు సిల మధ్య 8 మంది వ్యక్తులు ఉన్నారు. సి కంటే ముందు 3 మరియు ఏ వెనుకాతల 21 మంది ఉన్నారు. ఉదాహరణకు ఇక్కడ ఏ అనుకుందాం. ఏ వెనకాతల 21 మంది ఉన్నారు. అయిపోయింది. ఏ మరియు బిల మధ్య 5 వ్యక్తులు ఉన్నారు. ఏ మరియు బి మధ్యలో 5 వ్యక్తులు ఉన్నారు. వెరీ గుడ్. వీళ్ళ మధ్యలో 5 వ్యక్తులు ఉన్నారు. బి మరియు సిల మధ్య 8 మంది వ్యక్తులు ఉన్నారు. బి మరియు సిల మధ్య 8 మంది వ్యక్తులు ఉన్నారు. 8 మెంబర్స్. సి కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఓకే, చెక్ చేద్దాం. ఈ అకౌంట్ ఇక్కడ ఉందా లేదా, లేకపోతే ఇంకేదన్నా అరేంజ్మెంట్ ఉందా, దాన్ని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, ఇప్పుడు చూడండి ఎలా ప్లాన్ చేస్తున్నాం చూడండి. 21 మంది టోటల్గా. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది 21 మెంబర్స్, ఈ మధ్యలో ఉన్నది 5, ఈ మధ్యలో ఉన్నది 8, ఈ మధ్యలో ఉన్నది 3 ప్లస్ 1 2 3 మెంబర్స్. టోటల్ ఇదంతా కౌంట్ చేయాలి. 6 8 14 5 19, 21 ప్లస్ 19 టోటల్ ఎంతమంది? 40 మంది. ఈ అక్కడ 40 మంది ఆన్సర్ ఉందా? ఉంది. ఆన్సర్ ఈజ్ డి. డన్. ఓకే,
నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ సిరీస్ చూడండి ఎంఎక్స్జి చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే ఎమ్ తర్వాత పి ఉంది కాబట్టి ఇక్కడ పి అనే అక్షరం వస్తుంది. నేను కలర్ మారుస్తాను. ఎమ్ తర్వాత పి వస్తుంది తెలుసు, ఎంపీఎక్స్జే. మళ్ళీ ఇక్కడ ఎంపీఎక్స్జే క్లియర్గా ఎంపీఎక్స్జే, ఆ తర్వాత ఎంపీఎక్స్, ఈ జే ఇక్కడ ఉంది. సో దట్ ఆన్సర్ ఏంటి? జే పి ఎం జే ఎక్స్ ఎం పి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కడుందో చెక్ చేసుకోండి. జేపిఎం జేఎక్స్ఎంపి ఆప్షన్ ఈజ్ ద బి బిట్. ఓవర్, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇది చూడండి. 1994 ఏప్రిల్ ఆదివారం ఏ తేదీలో వస్తుంది? ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం అంటే, ఏప్రిల్ కాబట్టి 1 ఏప్రిల్ 1994 ఏ డేట్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ శత సంవత్సరం సెంచూరియన్ ఇయర్ 1900 యొక్క కోడ్ ఎంత? 1. దిస్ ఈజ్ నోన్ యాజ్ జెడ్ అంటాం. శత సంవత్సరం తర్వాత పూర్తయిన సంవత్సరాలు 93. ఇందులో గల లీపు సంవత్సరాలు 4 రెంట్లు 8, 4 మూళ్ళు 12, 23 లీప్ సంవత్సరాలు. జెడ్ శత సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 1. ఆ తర్వాత మనం డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. డేస్ 1994లో ఎక్కడి వరకు రావాలి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1 వరకు రావాలి. జనవరి 4, ఫిబ్రవరి 0, మార్చ్ 3, 6 1 7. సో దట్ టోటల్ 8 3 8 + 6 14, 1 10 12 124. 124ను 7 చేత భాగారం చేయాలి. 7 ఎక్కం 7 54. అలాగే 7 8 56, 7 49. శేషం ఎంత? 5. 5 ఏ వారము? ఫ్రైడే, శుక్రవారం. ఏ డేటు? 14. కానీ ఏమన్నాడు మనల్ని? ఆదివారము అన్నాడు. అంటే 1/4/1994 అనేది శుక్రవారం. అలాగే 2/4/1994 అనేది శనివారం. అలాగే 3/4/1994 అనేది ఆదివారం. 3 ఆదివారం, 7 గలపండి 10 ఆదివారం, 7 గలపండి 17 ఆదివారం, 7 గలపండి 24. సో 3తో స్టార్ట్ అయ్యేది ఏది ఉంటే అదే. ఇదో 3కు 4 గలుపు, 3కు 7 గలుపు 10, 10కి 7 గలుపు 17, 7 గలుపు 24, 7 గలుపు 31. సో దట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్. ఓకేనా? కాకపోతే ఏప్రిల్ నెలలో 30 రోజులే ఉంటాయి. ఇది 31 అనేది ఇది కాస్త తప్పుగా ఉంటుంది. 3rd, 10th and the 7th, 24th are the Sundays in the year of 1994. ఓకేనా? చెక్ చేయండి ఒకసారి మళ్ళీ. 1901 93 సంవత్సరాలు వస్తాయి. ఇందులో లీపులు 4 రెంట్లు 8, 4 మూళ్ళు 12. జెడ్ శత సంవత్సరం యొక్క కోడ్ 1. డేస్ జనవరి 3, ఆ తర్వాత ఫిబ్రవరి 0, మార్చ్ 3, ఏప్రిల్ 1, 7. ఓకేనా? 8 8 + 6 14, 1 10 2 12 124. 7 ఎక్కం 7 54, 7 ఏళ్ళు 49. శేషం ఎంత మిగిలింది? 5 ఫ్రైడే. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ద రైట్ వన్. సరేనా? ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ చూడండి. డిసెంబర్ 31 అన్నాడు. 31/12/2003 ఒకవేళ బుధవారం అయితే అదే 7 మార్చ్ 2005 డాష్ వారము అన్నాడు. ఇది డేట్ ముందుకెళ్తుంది, నో ప్రాబ్లం. 2003 సపరేట్ రాయండి, 4 సపరేట్ రాయండి, 5 సపరేట్ రాయండి. 2003లో డిసెంబర్ నెల మాత్రమే స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ నెలలో మనకు 31 రోజులు ఉంటాయి. అందులో 31 తీసేస్తాం, 0. అంటే ఆ సంవత్సరంలో 0 డేస్ పరిగణలోకి వచ్చాయి. ఇది లీపు సంవత్సరం కాబట్టి 2. 2005 జనవరి, ఫిబ్రవరి, మార్చి 7 వరకు రావాలి. ఇదేమో 3, ఇదేమో 0. 7 3 10. టోటల్ ఎంత? 0 + 2 + టోటల్ ఎంత? 12. ఈ 12ని మనం ఏం చేస్తాం? 7 చేత భాగారం చేస్తాం. 7 ఎక్కం 7 5. 5 రోజులు ముందుకెళ్ళాలి. వెడ్నెస్డే అనేది వెడ్నెస్డే ఇట్ సెల్ఫ్ ఈజ్ 3 + 5 కలుపుతాం 8. 7 తీసేస్తాం 1. 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది? మండేని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. ఓకేనా? ఇదైపోయిన తర్వాత
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింద చిహ్నాల ప్రకారం ఏమిచ్చాడు? మైనస్ డివిజన్, ప్లస్ ఏమో మల్టిప్లికేషన్, మైనస్ ఏమో సబ్ట్రాక్షన్, ఇంటూ ఏమో అడిషన్ ఇచ్చాడు. అయితే ఈ సమీకరణాలలో ఏది కరెక్ట్ అంటాడు? ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా ప్లాన్ చేయాలి. 18 ప్లస్ 14 మైనస్ 24 ఇంటూ 12 డివైడెడ్ బై 16 12కు సమానం కావాలి. ఇక్కడ చూడండి, ప్లస్ అంటే మల్టిప్లికేషన్ ఇది, తర్వాత మైనస్ అంటే ఏమిచ్చాడు? డివిజన్ ఇది ఒరిజినల్గా, తర్వాత నెక్స్ట్ 12 ఇంటూ అంటే ఏమిచ్చాడు? ఇంటూ అడిషన్ ఇది, ఆ తర్వాత నెక్స్ట్ ఏమిచ్చాడు? డివిజన్, డివిజన్ అంటే సబ్ట్రాక్షన్ ఇది. ఓకేనా? ఇక్కడ చూడండి 14 డివైడెడ్ బై 24 ఇది క్లియర్గా క్యాన్సిల్ కాదు. 2 ఏళ్ళు 2 12లు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా ఇది ఆన్సర్ కాదు. ఎందుకంటే 14 24 అని ఇచ్చాడు, డివైడెడ్ 14 డివైడెడ్ బై 24 14 బై 24 వస్తుంది. తర్వాత ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ కాదు. క్యాన్సిల్ కానప్పుడు మనకేమొస్తుంది? పాయింట్లలో వస్తుంది, కానీ పాయింట్లలో లేదా ఆన్సర్ ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఓకేనా? సెకండ్ దానికి వెళ్దాం మనం. సెకండ్ ఒకసారి చెక్ చేద్దాం. సెకండ్లో ఏముంది? 16 ఇంటూ 14 టైం తీసుకుంటుంది. ఓకే, అలర్ట్గా ఉండాలి, మన పని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, అలాగే ఆ తర్వాత డివిజన్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, దిస్ ఈజ్ మైనస్, ఆ తర్వాత ప్లస్ ఇచ్చాడు, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్. మళ్ళీ సేమ్ థింగ్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. 14 డివైడెడ్ బై 24 ఇట్ నెవర్ క్యాన్సల్, దేర్ ఫోర్ ఆప్షన్ ఈజ్ బి కూడా కాదు. సికి వెళ్ళొచ్చేసి చెక్ చేద్దాం. సిలో చూద్దాం ఒకసారి మనము. సి చూడండి, 24 మైనస్ 12 ప్లస్ 12 డివైడెడ్ బై 16 ఇంటూ 18, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 26 రావాలి. వస్తుందా లేదా చూద్దాం. ఇక్కడ 24 మైనస్ అంటే ఏంటి? డివిజన్, అలాగే ప్లస్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేది డివిజన్, డివిజన్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్, తర్వాత ఇంటూ స్టాండ్స్ ఫర్ అడిషన్. ఇక్కడ చూడండి 24 బై 12 క్యాన్సిల్ అవుతుంది, దీన్ని సింప్లిఫై చేయాలి. బై 12 ఇంటూ 12, ఇక్కడ మైనస్ 16 ప్లస్ 18, 12 ఒకట్లు 12 రెంట్లు 2 ఒకట్లు 2 12లు, ఆ తర్వాత 12 మైనస్ 16 ప్లస్ 18, ఈ రెండింటిని యాడ్ చేయండి 30, అందులో 16 తీసేయాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? 14. ఇక్కడ ఎంత ఉంది? 26 ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో 12 క్యాన్సల్, 12 ఎక్కం క్యాన్సల్, తప్పు చేసాం మనం. ఓకే, లిజన్ ఇయర్. 24 డివైడెడ్ బై 12 ఇంటూ 12 మైనస్ 16 ప్లస్ 18, ఇది క్యాన్సల్ అయిపోయింది. ఇది 24 మైనస్ 16 ప్లస్ 18, ఈ రెండింటిని యాడ్ చేయాలి. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి గెట్? 42 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 26. ఆన్సర్ ఈజ్ ద సి బిట్. కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి మనము, అసలు ఎర్రర్ కావద్దు, ఎర్రర్ కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చూడండి, దక్షిణం వైపు ఎదురుగా ఉన్న వ్యక్తి అపసవ్య దిశలో 135 డిగ్రీలు తిరిగాడు. ఇదేమో అపసవ్య, ఇదేమో సవ్య అనుకుందాం. ఓకేనా? అపసవ్య దిశలో 135 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీలు సవ్య దిశ, తర్వాత 180 డిగ్రీలు అపసవ్య దిశ, ఆ తర్వాత 135 డిగ్రీలు సవ్య దిశ. చివరగా అతను 45, ఇది 45 డిగ్రీస్ అనుకుంటాను. చూడండి, 450 ఉండదు, 45 డిగ్రీస్ అది అపసవ్య దిశలో తిరిగాడు. 45 డిగ్రీస్ అపసవ్య దిశలో తిరిగాడు. ఇది చూడండి, ఇది 45, ఇది 135, అవునా? ఇది 45, ఇది 135, ఎంత అవుతుంది? 180. 180 ప్లస్ 180 ఇదంతా 360. ఇదెంత అయిపోయింది? 5, 9, 3, 12, 1, 225. దీంట్లో నుంచి 225 తీసేయండి, మిగిలిపోయేది ఎంత? 5. ఇదేమో 5 ఇట్లకెళ్ళి 2 పోతే మిగిలిపోయేది ఎంత? 3. 225 ప్లస్ 45 కాదు, 215 రావాలి. ఇదేమో 35 వచ్చింది. సరేనా? సో 45. ఓకే, సో 35 డిగ్రీస్ క్యాల్కులేట్ చేసుకోండి జాగ్రత్తగా. 19, 3, 22 పర్ఫెక్ట్.
ఇక్కడేమో 360, 360లోంచి 135, 45 ఇజ్ ఈక్వల్స్ టు 180, 360, 360లోంచి 225 తీసేయాలి. 10లో 5 పోతే 5, 5లో 2 పోతే 3. ఆ తర్వాత ఇక్కడేమో ఓకే రైట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 135 degrees. 135 డిగ్రీలు ఎటువైపు తిరగాలి? అపసవ్య. ఇది చూడండి, జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకున్నాము. ఇప్పుడు అపసవ్య దిశలో మనవాడు కథానాయకుడు దక్షిణం వైపు ఎదురుగా చూస్తున్నాడు, అంటే ఈజ్ టువర్డ్స్ ఫేస్ టువర్డ్స్ ద సౌత్. ఇటువైపు నిల్చొని చూస్తున్నాడు వీడట అపసవ్య దిశలో 135, ఎడమ వైపుకు 45, 45, 90, 90, 45, 135. ఇది ఏ దిశను సూచిస్తుంది? ఈశాన్య దిశను సూచిస్తుంది. కాబట్టి అతడు ఈశాన్య దిశలో నిలుచున్నాడు. క్యాల్కులేషన్ ఒకవైపులు చేసుకోవాలి. ఫైనల్గా ఏ దిశలో డైరెక్ట్గా తిరుగుతున్నాడో అక్కడ ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఆగ్నేయమును తూర్పుగాను మరియు ఈశాన్యమును పడమరగా మారితే దక్షిణ స్థానంలో ఏమి వస్తుంది అంటాడు. ఇది చూడండి, ఇది వీడిచ్చింది అనుకుందాం. ఇదేమో ఒరిజినల్. ఇది ఒరిజినల్ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, వాయువ్య, ఈశాన్య, ఆ తర్వాత వచ్చేది నైరుతి, ఇదేమో ఆగ్నేయం. ఇది ఒరిజినల్. కానీ వీడేమన్నాడు? ఆగ్నేయమును తూర్పుగాను. ఆగ్నేయం ఎక్కడుంది? ఇది. దీన్ని ఏం చేసినాడు వీడు? తూర్పుగా రాశాడు. మరియు ఈశాన్యమును పడమర, ఈ దిశను ఏం చేసినాడు? పడమరగా రాశాడు. ఓకే, అంటే పడమర నుంచి సవ్య దిశలో రండి, పడమర నుంచి సవ్య దిశ. ఆగ్నేయం తూర్పుగాను. ఇఫ్ సౌత్ ఈస్ట్ ఈజ్ చేంజ్డ్ టు నార్త్, సౌత్ ఈస్ట్ను ఏం చేశాడు? నార్త్లోకి మార్చుకున్నాడు. ఆగ్నేయం తూర్పు. ఇక్కడ తేడా ఇచ్చినాడు చూడండి. సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం, నార్త్ అన్నాడు. నార్త్ అంటే ఉత్తరం. ఇక్కడ ఏమి ఇచ్చినారు? తూర్పు. ఇది తప్పు. ఓకేనా? సౌత్ ఈస్ట్ను ఏం చేశాడు? నార్త్గా మార్చాడు. దిస్ ఈజ్ సౌత్, దిస్ ఈజ్ ఈస్ట్. సౌత్ ఈస్ట్ను ఏం చేశాడు? నార్త్గా మార్చాడు. కాబట్టి ఇది ఏమైపోతుంది? ఇది ఉత్తరం. తప్పు ఉంది, అది క్వశ్చన్ ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది. ఇది నార్త్ అన్నాడు. అలాగే నార్త్ ఈస్ట్ను వెస్ట్గా రాశాడు. ఇది వెస్ట్ ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, వెస్ట్ నుంచి సవ్య దిశ రావాలి. ఇదో వెస్ట్ నుంచి సవ్య. వెస్ట్ అంటే పడమర పక్కనే వాయువ్య పక్కనే ఉత్తరం పక్కనే ఈశాన్యం, ఆ తర్వాత తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, మళ్ళీ పడమర. క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద సౌత్? ఎగ్జాక్ట్లీ సౌత్ ప్లేస్లో ఎవరు వచ్చారు? ఈశాన్యం వచ్చాడు. ఈశాన్యాన్ని ఏమంటాం మనము? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఈజ్ నార్త్ ఈస్ట్. ఈశాన్యం ఇస్ ద ఆన్సర్. ఇదొక్కటి తేడా ఉంది, తూర్పు కాదది. అదేంటి? ఖచ్చితంగా ఉత్తర. నార్త్ అంటే ఉత్తర. ఓకేనా? నెక్స్ట్, ఒక గడియారం 3:45 చూపిస్తే గంటల ముళ్ళు ఆగ్నేయం వైపున, 6 గంటల సమయంలో గంటల ముళ్ళు ఎటువైపు ఉండును? ఇదొక గడియారం. ఈ గడియారంలో 3:45 అన్నాడు. ఎగ్జాక్ట్లీగా 3:45. ఇదేమో 9, ఇదేమో 9, ఇదేమో 3 ఉంటుంది. 3:45 అన్నప్పుడు చిన్న ముళ్ళు ఇలా ఉండి పెద్ద ముళ్ళు ఇలా ఉంటుంది. ఇది 3:45ని చూపిస్తుంది. ఓకేనా? నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్గా 4కు రీచ్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ముందు విభజన చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా విభజన చేయాలి. విభజన చేసిన తర్వాత ఒరిజినల్గా ఇతను ఏమిచ్చినాడు? ఒక గడియారం 45 చూపిస్తే గంటల ముళ్ళు ఆగ్నేయం. గంటల ముళ్ళు అంటే చిన్న ముళ్ళు ఆగ్నేయాన్ని సూచిస్తుంది. ఇది ఆగ్నేయాన్ని సూచిస్తుంది. వెరీ గుడ్. ఫస్ట్ దిశలు రాయాలి. ఓకేనా? ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, వాయువ్య, ఈశాన్య, నైరుతి, ఆగ్నేయ. ఇది ఆగ్నేయం, డైరెక్ట్గా ఆగ్నేయమే ఇచ్చాడు. ఇది ఆగ్నేయం అయితే ఇది దక్షిణం అవుతుంది, ఇది నైరుతి అవుతుంది, ఇది పడమర, వాయువ్య,
ఉత్తర, ఈశాన్య, తూర్పు. ఇప్పుడేమంటున్నాడు 6 గంటల సమయంలో 6 గంటల సమయంలో ఎలా తీసుకోవాలి అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ 6 o'clockకి చిన్న ముళ్ళు ఇలా ఉండి పెద్ద ముళ్ళు ఇలా ఉంటుంది. క్వశ్చన్ ఏమడిగాడు? ఓకేనా, విచ్ డైరెక్షన్ డస్ ద అవర్స్ హ్యాండ్ పాయింట్? ఓకేనా, గంటల ముళ్ళు ఎటువైపు ఉంటుంది? గంటల ముళ్ళు అంటే చిన్న ముళ్ళు, చిన్న ముళ్ళు ఎటువైపు ఉంది? దక్షిణం వైపు ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ దక్షిణం. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ దక్షిణం. లేదు ఆన్సర్ సంథింగ్ ఈజ్ ఎర్రర్ ఈజ్ దేర్. ఒక గడియారం 3 గంటల 45 నిమిషాలు చూపిస్తే గంటల ముళ్ళు అన్నాడు. ఒకసారి నేను జగ్దం. ఇఫ్ ద అవర్ హ్యాండ్ పాయింట్స్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్, సౌత్ అండ్ ఈస్ట్, south and east, this is south, this is east, we got it perfectly. Which direction does the hour hand point at 6 o'clock? 6 o'clock it will be towards the దక్షిణమే ఉంటుంది. ఒకవేళ దాన్ని ఆగ్నేయం అనుకుంటే నైరుతి రావాలి, సౌత్ వెస్ట్. కానీ అలా ఉండదు. ఇటు చూడండి, ఎగ్జాక్ట్లీగా 3 o'clock ఇలా ఉంటుంది, 4 o'clock ఇక్కడ వస్తుంది, 5 o'clock ఇలా ఉంటే ఇది 6 o'clock ఇక్కడ వస్తుంది. ఇది జరిగింది. ఇది ఎంత జరిగింది? 45 minutes. 45 minutes అంటే 45 minutes అంటే చూడండి, మనకు 1 గంటలో ఇది 60 నిమిషాలలో 30 డిగ్రీలు తిరుగుతుంది. అలాంటప్పుడు 45 minutesలో ఎంత తిరుగుతుంది? 15 ముళ్ళు 45, 15 4, సో 3/4 × 30, దాదాపుగా 90 డివైడెడ్ బై 4, 4 రెంట్లు 8, ఆ తర్వాత 4 ఎక్కం 4, దాదాపు 21 degrees కిందికి దిగుతుంది. 21 degrees కిందికి దిగింది అంటే ఇది ఆగ్నేయ సొత్తు. ఇది ఆగ్నేయాన్ని తెలియజేస్తే ఇప్పుడు 6 గంటలప్పుడు చిన్న ముళ్ళు ఎటు చూస్తుంది అంటే దక్షిణ దిశను సూచిస్తుంది. ఆప్షన్స్లో కొద్దిగా తేడా ఉంది, దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. సరేనా? ఓకే, రైట్. లేదంటే ఆ దిశలలో ఏదన్నా మార్పు అన్నా ఉంటుంది. సరేనా? కాకపోతే విధానం చేసే విధానం ఇలా ఉంటుంది. ఒకవేళ వీడు అన్నట్టుగా ఇటు తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 3:45 ఇలా తీసుకుంటే ఇలా ఎట్లుంటుందండి? ఉండదు. ఒకవేళ ఇది తీసుకుంటే ఇదేమంటున్నాడు? ఆగ్నేయం అంటున్నాడు. ఆగ్నేయం అన్నప్పుడు ఇదేమొస్తుంది? దక్షిణం అవుతుంది. ఇదేమైపోతుంది? నైరుతి అవుతుంది. ఇది 6 o'clockకి 6 o'clockకి చిన్న ముళ్ళు నైరుతి దిశలో అన్నాడు. ఆన్సర్ నైరుతి ఉంది కానీ ఇప్పుడు 3:45కి చిన్న ముళ్ళు ఈడనే ఉంటుందా? ఉండదా? అది చిన్న ముళ్ళు ఎక్కడికి వస్తుంది? దిగుతుంది కొద్దిగా ఖచ్చితంగా 22 లెక్క చేసాం మనం, 21 degrees and a half దిగేస్తుంది. అంత డిగ్రీ కోణము అంటే దాదాపు ఈ దిశ ఆగ్నేయ దిశ. సో బిట్ ఇది ఉంటుంది, కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది. జాగ్రత్త చూసుకోండి, దీంట్లో ఏదన్నా ఎర్రర్ ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేది 52. మంగళవారం ఉదయం 5 గంటలు అయినప్పుడు ఒక బాలుడు గడియారాన్ని చూశాడు. గడియారం ప్రతి 12 గంటలకు 8 నిమిషాలు కోల్పోతుంది. శుక్రవారం రాత్రి ఏ వారం చూశాడు వీడు? గురువారం చూశాడా? ఎప్పుడు చూశాడు? హీస్ ఆన్ ట్యూస్డే 5 AM. ట్యూస్డే 5 AM చూశాడు. ఎప్పుడు? మళ్ళీ శుక్రవారం రాత్రి 10 గంటలకు అతను గడియారం చూసినప్పుడు నిజమైన సమయం ఎంత అంటాడు? 12 గంటలలో 8 నిమిషాలు కోల్పోతుంది. విచ్ ఈజ్ కరెక్టెడ్ ఆన్ ట్యూస్డే 5. ఇది చూడండి, మంగళవారం ట్యూస్డే 5 గంటల నుండి వెడ్నెస్డే మార్నింగ్ 5 గంటలు, అలాగే థర్స్డే మార్నింగ్ 5 గంటలు, అలాగే ఫ్రైడే మార్నింగ్ ఎన్ని గంటలు? 5 గంటలు. అనగా ఎన్ని రోజులు ప్రయాణమైంది? 24 గంటలు. 24 గంటలు. తర్వాత ఫ్రైడే 10 PM అన్నాడు. ఫ్రైడే 5 PMకి మనకి ఎన్ని అవర్స్ అవుతుంది? 12 అవర్స్ అవుతుంది. ఫ్రైడే 10 PMకి ఎన్ని అవర్స్ అవుతుంది? ఇంకొక 5 గంటలు అవుతుంది. 72 + 17 89 గంటలు. టోటల్ 89 అవర్స్ ఇది ప్రయాణం చేసింది. కానీ 12 గంటలకే 8 నిమిషాలను కోల్పోతుంది. 12 అవర్స్లోనే ఇది 8 నిమిషాలను కోల్పోతుంది. అలాంటిది 89 గంటలలో ఎన్ని నిమిషాలను కోల్పోతుంది? 89/12 × 8 అంటాం. 4 రెంట్లు 4 ముళ్ళు, దాదాపుగా 3 30లు.
3 రెట్లు 60 నిమిషాలను కోల్పోతుంది. 60 నిమిషాలను కోల్పోతుంది అంటే గంట లేటుగా నడుస్తుంది. అనగా సరి అయిన సమయం ఎంత అవుతుంది అంటే 10 గంటలకు 1 గంట కలపాలి అంటే రాత్రి 11 గంటలు అవుతుంది అని అర్థం. ఎంత అవుతుంది? రాత్రి 11 గంటలు. ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎస్ఐ కానిస్టేబుల్కి గ్యారంటీగా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం చేసే విధానం ఈ విధంగా ఉంటుంది, గుర్తుంచుకోండి. నేను చెప్పే పద్ధతి సర్వం అన్ని ప్రాబ్లమ్స్కి వర్తిస్తుంది. అలాగే 9 గంటల 45 నిమిషాలప్పుడు గంటల ముళ్ళు చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళుల మధ్య గల కోణం ఎంత అంటాడు. కోణము ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇంటూ గంటలు మైనస్ 11 ఇంటూ నిమిషాలు బై 2. ఈ సూత్రంతో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. 60 ఇంటూ గంటలు 9 గంటలు, నిమిషాలు 45 నిమిషాలు బై 2. 9 ఆరు ఎంత? 54. ఇదెంత? 495. అంటే 5 డివైడెడ్ బై 2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 55. అవునా? 40 అంటే 40 ప్లస్ ఇక్కడ ఒక 5 45. 45 డివైడెడ్ బై 2 అనగా 22.5 degrees. ఎంత ఉంటుంది కోణం? 22.5 degrees. ఆన్సర్ ఈజ్ ద బి బిట్. అలాగే నెక్స్ట్ వచ్చేది 54. ఒక గడియారం 4 గంటల 12 నిమిషాలు చూపిస్తే దాని ప్రతిబింబపు సమయం ఎంత? ప్రతిబింబపు సమయం కనుక్కోవాలంటే 12 గంటలలో నుంచి తీసేయాలి. కానీ నిమిషాలు ఇచ్చాడు కాబట్టి బెస్ట్ ఏంటి? 11 గంటల 60 నిమిషాలు అనుకోవాలి. 4 గంటల 12 నిమిషాలను తీసేయాలి. ఇక్కడ 48, ఇక్కడేమో 7 గంటల 48 నిమిషాలు. ఆన్సర్ ఈజ్ ద డి బిట్. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 55. ఒక వ్యక్తి తూర్పు వైపు తలక్రిందులుగా నిలబడి ఉంటే అతని కుడి చేయి ఏ దిశలో ఉంటుంది? వీడు ఏం చేసిండు? ఇలా ఉల్టా లట్కాయించాడు. ఎటువైపు ఉల్టా లట్కాయించాడు? తూర్పు వైపు. ఇది ఇలా, ఇది ఇలా. ఇదేమో ఉత్తర, ఇదేమో దక్షిణ, ఇదేమో పడమర అంటాడు. వీడు తలక్రిందులు ఉన్నది ఇలా ఉండాలి. తలక్రిందులు ఇలా ఉన్నాడు, ఇటు చూస్తున్నాడు. తలక్రిందులు ఇలా ఉన్నాడు, ఇటు చూస్తున్నాడు. మనమే అనుకోండి ఇలా నిల్చోవాలి. ఇలా నిల్చొని తూర్పు, తలక్రిందులు అటు చూస్తున్నాం. ఓకేనా? కేర్ఫుల్గా ఉండాలి. రైట్. మనం ఇలా 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 అయిపోతాం రివర్స్. తలకాయ అటు చేయాలి కాబట్టి, తలక్రిందు చేస్తున్నాం కాబట్టి ఇలా రివర్స్ అవుతాం. అప్పుడు ఇలా చూస్తుంటాం. అప్పుడు మన రైట్ ఇది అవుతుంది. కాబట్టి కుడి చేయి ఏ దిశలో ఉంది అంటే ఏం చెప్తాం మనం? ఉత్తర దిశలో ఉంటుంది. ఓవర్. అలాగే నెక్స్ట్ వచ్చేది 56వ క్వశ్చన్. 56వ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఏ బిందువు వద్ద ప్రారంభమై ఈశాన్య దిశగా 25 మీటర్లు ప్రయాణం చేశాడు. ఈశాన్య దిశగా 25 మీటర్లు ప్రయాణం చేశాడు. 25 మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ ఏ. ఆపై దక్షిణం వైపు 24 మీటర్లు వచ్చాడు. దక్షిణం వైపు 24 మీటర్లు వచ్చాడు. 24 మీటర్స్ వచ్చాడు. ఓకేనా? అక్కడి నుండి ఈశాన్య దిశగా 25 మీటర్లు, ఇక్కడి నుండి ఈశాన్య దిశగా 25 మీటర్లు ప్రయాణం చేశాడు. ఫస్ట్ వచ్చింది ఈశాన్యనే. ఇక్కడ మళ్ళీ 25 మీటర్లు ఇటు ప్రయాణం చేశాడు. చేసిన తర్వాత అక్కడి నుండి అతడు పడమర వైపు 14 మీటర్ల దూరం ప్రయాణించి బి చివరి స్థానాన్ని చేరుకున్నాడు. ఇక్కడి నుండి 14 మీటర్లు కుడివైపుకు ఎటువైపు ప్రయాణం చేశాడు? పడమర వైపుకు. ఎంత? 14 మీటర్లు ప్రయాణం చేసి చేరుకున్నాడు. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? బి నుండి ఏ దిశ మరియు ఏ నుండి బి మధ్య దూరము ఎంత? ఇక్కడ బి అనుకుందాం. ఇదేమో 25, 24 అన్నాడు. ఇక్కడేమో 14 అనుకుందాం. రైట్. ఆ 14 నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరం ఎంత కనుక్కోండి అంటాడు. ఓకే, రైట్. ఇది మనం ప్లాన్ చేసుకోవాలి. దిశ వస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాళ్ళు 2 దిశలు ఇవ్వలేదు కాబట్టి మనం దాని గురించి పట్టించుకోవద్దు. జస్ట్ దిశ పట్టుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. అప్పుడు బి నుండి ఏ దిశ అన్నాడు. ఏ దిశ? బి నుండి ఏ దిశ. ఇంగ్లీష్లో చూడండి. దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫ్రమ్ బి. ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫ్రమ్ బి. దిస్ ఈజ్ ద డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్? ఈ డైరెక్షన్ నైరుతి. నైరుతి ఏది ఉంటే అదే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ లేదు. ఓకేనా? మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇంగ్లీష్ వర్షన్ ప్లాన్ చేద్దాం. చూడండి. ఏ ట్రావెల్ 25 మీటర్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అన్నాడు. ఏ ట్రావెల్ 25 meters towards northeast. Very good. 25 meters northeast. Then
ట్రావెల్ 24 మీటర్స్ టువర్డ్స్ సౌత్, 24 మీటర్స్ టువర్డ్స్ సౌత్. ఓకేనా, ఇక్కడ 24 మీటర్స్ టువర్డ్స్ సౌత్. ఇది 24, ఇది 25 అంటే ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 7. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ఓకేనా, సో ఇది అయిపోయింది. రైట్, 24 మీటర్స్ సౌత్. అండ్ ఫ్రమ్ దేర్ అగైన్ ట్రావెల్ 25 మీటర్స్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ 25 మీటర్స్ నార్త్ ఈస్ట్కి ప్రయాణం చేశాడు. ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ ఇది రావాలి, ఇక్కడ వస్తుంది. ఇది 25 రావాలి, ఇది 24 వచ్చినప్పుడు, ఇది 25 వచ్చినప్పుడు ఇది ఎంత రావాలి? మళ్ళీ 7 వస్తుంది. కాబట్టి మనోడు ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత రైట్, వెరీ నైస్. ఇప్పుడు ఏం చేశాడు? హీ ట్రావెల్డ్ ఫ్రమ్ దేర్, హీ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 14 మీటర్స్. ఈ డిస్టెన్స్ 7 అవుతుంది. ఇంకో డిస్టెన్స్ ఇగో ఇంగ్లీష్లో చేస్తే ఎంత బాగుంది చూడండి. ఈ డిస్టెన్స్ 7, 7 + 7 14 మీటర్స్. హీ ఈజ్ హియర్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ బి. రైట్, వెరీ గుడ్. హౌ ఈజ్ ఏ? బి నుండి ఏ దిశలో ఉంది అంటాడు. ఈ దిశ ఏ దిశను తెలియజేస్తుంది? దక్షిణ దిశను తెలియజేస్తుంది. కాబట్టి దక్షిణ దిశలో 24 మీటర్లు. డన్, అయిపోయింది. ఇది కర్ణం ఇలా వచ్చింది. ఇదేమో ఆల్రెడీగా మనకు తెలుసు, ఇదంతా 25. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 7 అని తెలుసు. కాబట్టి ఇది 24 ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఇస్ సి. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ మీడియంలో మనకు క్లారిటీ ఉంటుంది, చూసుకోవాలి, జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇది అయిపోయింది. చార్మి భరత్. చార్మి ఈజ్ ద వైఫ్ ఆఫ్ భరత్. మోహన్ ఈజ్ ద సన్ ఆఫ్ చార్మి. ఓకేనా, చార్మి ఈజ్ ద వైఫ్ ఆఫ్ భరత్. చార్మి అట ఎవరికి? భరత్ యొక్క భార్య అట. ఓకే, అలాగే మోహన్ ఈజ్ ద సన్ ఆఫ్ చార్మి. మోహన్ అనేవాడు చార్మికి కుమారుడు. అలాగే ఆశిష్ ఈజ్ ద బ్రదర్. ఆశిష్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ భరత్. ఆశిష్ అనేవాడు భరత్ యొక్క సోదరుడు. అండ్ ఫాదర్ ఆఫ్ ధ్రువ. ఆశిష్ అనేవాడు ధ్రువకు ఫాదర్ అట. వెరీ గుడ్. హౌ ఈజ్ మోహన్ రిలేటెడ్ టు ధ్రువ? ధ్రువకు మోహన్ ఏమవుతాడు? మోహన్ యొక్క తండ్రి గారి సోదరుడు పెదనాన్న చిన్నాన్న. పెదనాన్న చిన్నాన్న యొక్క కుమారుడు. పెదనాన్న చిన్నాన్న యొక్క కుమారుడు ఏమంటాము? కజిన్ అంటాం. తెలుగులో దాయాది అంటాం, పాలోలు దాయాది అంటాం. ఓకేనా, సో దట్ ఆన్సర్ ఈజ్ కజిన్. ఓకేనా, డన్. ఇప్పుడు కేహెచ్ యొక్క సోదరి, ఎన్హెచ్ యొక్క తండ్రి. కే అట ఎవరికి సోదరి? కే అట హెచ్ యొక్క సోదరి, షీఈ్ ఫీమేల్. ఎన్ హెచ్ యొక్క తండ్రి, ఎన్ అట హెచ్ యొక్క తండ్రి, ఎన్ హెచ్కి తండ్రి. వెరీ గుడ్. అలాగే ఎన్ జేను వివాహం చేసుకున్నాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఎన్కు ఒకే ఒక కుమార్తె ఉంది. ఎవరున్నారు? ఒకే ఒక కుమార్తె ఉంది. ఎవరికి? ఎన్కి. ఎన్కు ఒకే ఒక కుమార్తె అంటే వీడు కుమారుడు అని అర్థం. అలాగే ఎఫ్ జే యొక్క సోదరి. ఎఫ్ అట జే యొక్క సోదరి, షీఈ్ జే యొక్క సోదరి. వెరీ గుడ్. ఎఫ్ పిని వివాహం చేసుకున్నారు. ఎఫ్ పిని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ సోదరి ఇంగ్లీష్లో చదువుకో జాగ్రత్తగా. ఎన్ హ్యాజ్ ఓన్లీ వన్ డాటర్. ఎఫ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ జే. వెరీ నైస్. ఎఫ్ ఈజ్ మ్యారీడ్ టు పి. ఎఫ్ ఈజ్ మ్యారీడ్ టు పి. ఇక్కడ లింగము ఈయనే లేదు, వీడేమో చేసుకున్నాడు అని రాశాడు, తప్పిది. అలాగే ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఎఫ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఎస్ యొక్క కూతురు ఎఫ్. వెరీ నైస్, డాటర్ ఆఫ్ ఎస్. హౌ ఈజ్ ఎన్ రిలేటెడ్ టు ఎస్? ఎస్కి ఎన్ ఏమవుతారు? ఈ ఎస్ యొక్క కూతురి యొక్క భర్త, కాబట్టి అల్లుడు. అల్లుడు అంటే ఏం రాయాలి? సన్ ఇన్ లా అంటాం. కాబట్టి ఆప్షన్ ఈజ్ ద డి బిట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది 59th వన్. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో క్రింది సంఖ్యలలో ఏది వస్తుంది అంటాడు. 10 ఇచ్చాడు, 21 ఇచ్చాడు, 35 ఇచ్చాడు, 56 ఇచ్చాడు, 90 ఇచ్చాడు, 145 ఇచ్చాడు, 231 ఇచ్చాడు, 360 ఇచ్చాడు, దెన్ డాష్ అంటున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 11. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 14. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 21. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? దాదాపుగా 34. 11, 14, 21, 34. 34 కలపండి, ఎస్ 90. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 55. చెక్ చేయండి, ఈఎస్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేయండి. 231లో నుంచి 245 తీసేయాలి. 245 అంటే మనకి ఎంత కలపాలి? ఇక్కడ
55 on the 31 is equals to 86. 86 is the difference. ఇక్కడ ఏంది 360లోంచి 231 తీసేయాలి. ఇదేమో 9, 5లో 3 పోతే 2 129. సో దట్ దిస్ ఈజ్ 129 is the difference. సెకండ్ స్టేజ్కి వెళ్ళండి. ఇదేమో 3, ఇక్కడేమో 7, ఇక్కడేమో ఎంత వచ్చింది, ఇది 13 పెరిగింది. ఓకేనా, ఇక్కడ ఎంత వచ్చింది, దాదాపుగా మనకు 21 పెరిగింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 86 అంటే దాదాపుగా 31 పెరిగింది. ఓకేనా, ఆ తర్వాత 86 129గా మారింది. 129లో 86 పోవాలి. దిస్ ఈజ్ ద 43 ఆర్ గెట్టింగ్. ఇంకొక స్టెప్కి వెళ్ళండి. ఇదేమో 4, ఇదేమో 6, ఇదేమో 8, ఇదేమో 10, ఇదేమో నెక్స్ట్ వచ్చేది 12, ఇప్పుడు వచ్చేది ఇది 14 అవుతుంది. అంటే 43కు 14 కలపాలి 57, 129కి 57 కలపాలి 9 7 16 1, 12 6 18 186, 186 360కి కలపండి 6 8 6 14 1 5 546 is the right answer. థర్డ్ స్టెప్లో మనకు కాన్స్టెంట్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫిఫ్త్ స్టెప్లో వస్తుంది. సో దట్ యూ కెన్ డూ ఇట్, నథింగ్ ఈజ్ దేర్. 60 ఇది చూడండి, 829 113 449, 8 8 కామా 29 కామా 113 కామా 449 కామా డాష్. ఇక్కడ చూడండి, ఇది 113 అనేది దాదాపుగా 4కు దగ్గర ఉంది. 4 13 4లు 52 13. ఓకేనా, 4 ఇంటూ 4 ఇది ఎంత ఉంది, ఇది 30 అంటే ఇది ఇంటూ 4 8 8 ఇంటూ 4. ఓకేనా, వీట్ రైట్ 8 4 32 -3 is equals to 29. 29 ఇంటూ 4 9 4ల 36 3 4 2 8 3 11 3 తీసాయి 113. అలాగే 113లో 4 4 3 12 1 44 1 45 -3 449. పర్ఫెక్ట్. 449 ఇంటూ 4 9 4 36 3 4 16 3 19 1 4 16 1 17 1796 -3 1793 is the answer. Answer is the debit. Okay na, right. ఓకే, ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒక ప్రాబ్లమ్ని కూడా దీన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, రైట్. దట్ వి డూ లైక్ దిస్. ఇది ఒక్కటి కూడా కంప్లీట్ చేద్దాం. 61 హియర్ ఈజ్ 8, 24, 12, ఏమిచ్చినాడు, క్వశ్చన్ మార్క్ 18 54. ఇదేముంది, ఇది సింపుల్గా ఉన్నట్టుంది. 18 ఇంటూ 3 54, దిస్ ఈజ్ ఇంటూ 3. ఇక్కడ 8 3 24, ఇక్కడ నుంచి డివైడెడ్ బై 2, మళ్ళీ ఏం చేద్దాం, ఇంటూ 2. 12 2 24, 12 3 36, ఇదేమో 36. 36లో సగం చేస్తే 18. పర్ఫెక్ట్గా ఆన్సర్ ఈజ్ 36. డన్.